సాధు సుందర్ సింగ్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి మరి మాయా మంత్రాలు అంటారు కదా, ఒక డబ్బాలో ఇలాగా ఆడించి ఖాళీ డబ్బా చూపించి అలా పోస్తే కొన్ని చిల్లర డబ్బులు రాలుతున్నాయి అంట. కొన్ని చిల్లర డబ్బులు రాలుతుంటే అవి చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎలా సృష్టిస్తున్నాడు? డబ్బాలో పోసి ఇళ్ళల్లో ఆడించి భయంగానే చిల్లర డబ్బులు రాలుతున్నాయి. మరి చిల్లర డబ్బులు రాడితే డబ్బులు అడుక్కోవాల్సిన అవసరం ఏముంది వాడికి? అదొక మాయ, తాత్కాలికమైన ఒక మాయ అన్నమాట. అయితే ఒక్కొక్క భోగులు ఇలాగా చేస్తున్నాడు, ఒక మాయ చేస్తుంటే అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఒక డబ్బులు ఇస్తున్నారు, ఒక 5-10 రూపాయలు ఆడిస్తే తీసుకుంటున్నాడు. అలాగే ఒక్కొక్క భోగులోంచి వస్తూ సాధు సుందర్ సింగ్ గారు ఉన్నట్టుగా ఆ భోగులకు వచ్చాడంట. భోగులకు వచ్చి ఆ డబ్బా తీసుకొని ఇలా అడిచి ఇలా పోసాడంట. భయంగా ఆయన చిల్లర డబ్బులు రాలా. ఏమి రాలేదు? చిల్లర డబ్బులు రాలేదు. మళ్ళీ పోసాడంట. మళ్ళీ రాలేదు. అర్థం కాలేదు. ఎందుకంటే అన్ని చోట్ల జరిగింది, ఇక్కడ ఎందుకు జరగలేదు అనగానే సాధు సుందర్ సింగ్ గారు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఆయన చేతులు ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది. అప్పుడు ఆయన డౌట్ వచ్చన్నాడు, నేను నీ దగ్గర ఉన్న బైబిల్ నాకు ఇచ్చేస్తావా అన్నాడు. ఇచ్చేస్తాను. బైబిల్ తీసుకొని ఈ బైబిల్ని పక్కనుండ యొక్క బొగులు పెట్టేసేసి వచ్చాడంట. వచ్చి మళ్ళీ ఏం చేశాడు? ఆ యొక్క డబ్బాని ఆడించి మళ్ళీ పోసాడంట. పోయింగానే మళ్ళీ ఏమీ రాలా. నీ జేబులు ఏమైనా ఉండయా అంటే ఆయన జేబులో కొన్ని దేవుని యొక్క వాక్యం కరపత్రం అవి కూడా తీసుకున్నాడు, పక్కన వాళ్ళకి ఇచ్చేశారు. అయితే మళ్ళీ ట్రై చేశాడంట. ట్రై చేసినా రాలేదంట. అప్పుడు అన్నాడంట, నీలో అతీతమైన శక్తి ఏదో ఉందన్నాడంట.